ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు ఒళ్ళు కాలి హాస్పిటల్కి వెళ్ళావని తెలిసి నేను మీ పెద్దనాన్న ఇద్దరం నిన్ను చూడటానికే బయలుదేరుతుంటే పోలీసులు ఎదురొచ్చారమ్మా. నాన్న, అమ్మని నువ్వు నంది అవార్డు అన్నావు, ఆ అమ్మ నిన్ను జాతీయ అవార్డు అంది. ఈవిడేకంగా ఆస్కార్ కొట్టేద్దామనే నటిస్తుంది, చూసావా? నేను చెప్పేది నిజం చారు. పోలీసులు రాకుంటే నీ దగ్గరికి వచ్చేవాళ్లవే. కానీ ఆయన పైన పద్మ పైన నువ్వు కంప్లైంట్ చేశావని, ఆధారాలు ఉన్నాయని ఆయన్ని పద్మని అరెస్ట్ చేశారమ్మా. ఆల్రెడీ ఆ విషయం మేము చెప్పేసాంలేమ్మా. ఇదిగో నువ్వు మళ్ళీ చెప్పి ఆయాసపడకు. అమ్మ చారు, మీ పెద్ద నాన్ని అలా అరెస్ట్ చేయించడం అన్యాయమమ్మా. ఎవరు పెద్దనాన్న? ఎవరికి పెద్దనాన్న? ఏంటి, అరెస్ట్ చేయించడం అన్యాయమా? మరి ఆ పెద్ద మనిషి నా స్థానాన్ని ఆ ఆద్యకివ్వడం న్యాయమా? ఆద్యని శ్రీనుని కలిపి నా కాపురంలో కంప కొట్టాలని చూడ్డం న్యాయమా? అలా చేస్తే న్యాయం కాదమ్మా. కానీ అలాంటి పని ఆయన కళ్ళలో కూడా చేయరమ్మా, చెయ్యరు. అబ్బబ్బబ్బబ్బా! అయితే ఆ వీడియో ఇంకా నీ కళ్ళ ముందుకొచ్చినట్టు లేదే? అమ్మచారు, ఆ వీడియోని నువ్వు అపార్థం చేసుకుంటున్నావమ్మా. ఆచని కావాలనుకుంటున్న సీనుకి బుద్ధి చెప్పి ఇక నుండి మీరు స్నేహితుల్లానే మెలగాలి అని, ఎవరి బతుకులు వాళ్ళు బతకాలి అని న్యాయం మాత్రమే చెప్పాడమ్మా. నీ బతుకు అన్యాయం కాకూడదనే మాట్లాడారమ్మా. అలాంటి మనిషిని నువ్వు దోషిని చేసి అరెస్ట్ చేయించావమ్మా. అమ్మ చారు, చారు, వెంటనే ఆ కేసుని వాపస్ తీసుకోమ్మా. నాన్నోయ్, ఈవిడ గ్రేట్ కాదు, నీ డౌటే కరెక్ట్. నువ్విప్పుడిక్కడికెందుకు వచ్చావో నాకిప్పటికీ క్లారిటీ వచ్చింది జానకి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.